హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఈరోజు అమ్మ పచ్చిరొయ్యలు మునక్కాడ కర్రీ వండుతుంది. పచ్చిరొయ్యల్ని ముందుగానే అమ్మ ఉడకబెడుతుంది, ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతుంది. ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత మనం మసాలాలు అవి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి అన్నమాట. మునక్కాళ్ళు వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు వేయించుకోవాలి మనం. అలాగే పసుపు, కారం. అమ్మ అయితే ఆయిల్, కారం, మసాలాలు కొంచెం ఎక్కువ వేసి వండుతుంది. నాన్ వెజ్లో ఎప్పుడు ఎక్కువే ఉండాలంటది. పచ్చిమిర్చి, అలాగే మనం ఉడకబెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిరొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి దొరికేవి అంత టేస్ట్ ఉండవు. ఇక్కడ ఊళ్ళల్లో అయితే బాగా ఫ్రెష్గా దొరుకుతాయి కదా, చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. రెడీ అయిపోతుందండి పచ్చిరొయ్యలు మునక్కాడ కూర. చాలా టేస్టీగా ఉంటుంది.